హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ తెలుగు వ్లాగ్స్. నేను స్వాతి. ఈరోజు మేము మచిలీపట్నం నుంచి అయితే మా ఊరు వెళ్తున్నామండి. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా జాతర కూడా ఉందన్నమాట. జాతర అయితే 150 years తర్వాత అయితే మా ఊర్లో ఇప్పుడు చేస్తున్నారండి. ఇంకా పెద్దల కాలం నాటప్పుడే జాతరనైతే ఆపేశారు. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారన్నమాట. కమింగ్ వీడియో వచ్చి మా ఊరి జాతర కూడా ఉంటుందండి. సో చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉండబోతుందన్నమాట. చాలా బాగా అయితే చేశారు జాతర మా ఊరిలో. బస్సు స్లోగా అయితే విలేజ్ రోడ్ మీద నుంచి వెళ్తుందండి. పక్కన చూస్తే ఫుల్ గ్రీనరీ, చెరువులు, ఇంకా చాలా బాగుంది మాట. ఫ్రెష్గా ఫీల్ అవుతాం మనం ఆ గ్రీనరీ అవన్నీ చూస్తూ ఉంటే. ఈ జర్నీలో నేచర్, సైలెన్స్ అన్నీ ఎంజాయ్ చేసామండి. అసలు ఈ సీన్ అయితే చాలా బాగుంది మాట చూడడానికి కూడా. చాలా వరకు మనం ఈ సైలెన్స్, ఈ గ్రీనరీ ఇవన్నీ హైదరాబాద్లో బాగా మిస్ అవుతామండి. ఎందుకంటే సిటీస్లో ఫ్లాట్స్ ఉంటాయి, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదండి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఊరు లైఫ్ని, ఊరిలో జర్నీని అంతా కూడా. చాలా డేస్ అయింది నేను కూడా ఊరికి వచ్చి, బట్ చాలా మంచి టైం అయితే నేను స్పెండ్ చేశాను. ఊర్లో లైఫ్ అందరికీ చాలా స్లోగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుందండి. హైదరాబాద్లో లైఫ్ చాలా ఫాస్ట్ కదండి. అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ట్రాఫిక్లో ఇరుక్కుంటాం, ఇంకా సమ్ రొటీన్ వర్క్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ట్రాఫిక్, సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ జర్నీలో ఒక చాలా స్పెషల్ ప్లేస్ గురించి అయితే చెప్పాలనిపిస్తుందండి. అది పెడన. ఇదే మాట పెడన బస్ స్టాప్ అండి. ఇక్కడ ఎక్కువగా కాటన్ ఫ్యాబ్రిక్ పైన ట్రెడిషనల్ డిజైన్స్ ప్రింట్ చేస్తారండి. ప్రింట్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా న్యాచురల్ డైసే యూస్ చేస్తారన్నమాట. ఆర్టిఫిషియల్ డైస్ ఏం యూజ్ చేయరు. ఇంకా పెడన కలంకారీ మోస్ట్లీ ఎక్కువగా రామాయణ, భారతాలో క్యారెక్టర్స్ కానీ, ఎలిఫెంట్స్, ఫ్లవర్స్, పికాక్స్, ఇంకా అలాంటివన్నిటిని హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్తో తయారు చేస్తారండి. ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు ఇక్కడ నేను కూడా అప్పుడప్పుడు షాపింగ్ చేస్తామాట. సో అవన్నీ మీకు చూపిస్తామాట. హోల్సేల్, రీటైల్ షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ కలంకారీవి. అవి డెఫినెట్గా మీతో అయితే నేను షేర్ చేసుకుంటా అండి. మచిలీపట్నం నుంచి మా ఊరికి వెళ్తుంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇంకా వ్యవసాయం చేసేవి అన్నీ కూడా చూడొచ్చండి. ఇంకా ఈ రోజుతో మా జర్నీ అయితే ఎండ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ డే అయితే మేము బర్త్డే ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. సో బర్త్డే ఫంక్షన్ వచ్చి కొన్నింగి అనే ఒక విలేజ్లో అండి. సో మీకు ఎవరికైనా తెలుసా కొన్నింగ్ విలేజ్ అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో మేమైతే కొన్నింగ్ విలేజ్కి కార్లో అయితే వెళ్తున్నామండి బర్త్డే ఫంక్షన్కి మాట, మా రిలేటివ్స్ది. అది మా అన్నయ్య వాళ్ళ ఊరు మాట. సో నేనైతే చాలాసార్లు వెళ్ళానండి. మా హస్బెండ్ మాత్రం ఫస్ట్ టైం మాట. సో తనకైతే తెలీదు ఈ ఊరు గురించి ఎక్కువగా. మేము వెళ్తున్న రోడ్డు పక్క మొత్తం కూడా రొయ్యల చెరువులు, చేపల చెరువులే ఉంటాయండి. సో దాన్ని రోడ్డు మీద నుంచే మనం వెళ్ళాలి మాట, ఆ రోడ్లో నుంచే. చూడండి, నేనైతే శారీ కట్టుకున్నానండి. నా లుక్ ఎలా ఉందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మాట. ఇదే అండి నా శారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.